చూసినారా మొత్తం గ్రీన్ వాటర్ ఉన్నాయి కదా, మొత్తం గ్రీన్ కలర్ వాటర్ ఉన్నాయి కదా, చుట్టూరు ముట్టూరుగా పెద్ద పెద్ద చెట్లు. చూసినారా గాయ్స్, తాడు బావి ఇది మా విలేజ్లోనైతే. చూడండి ఎంత పెద్ద ఉంది కదా బావి ఇది, ఇగో ఇంత పెద్ద ఉంది కదా గాయ్స్ బావి. చూడడానికి ఇట్లా కనిపిస్తుంది కానీ చాలా లోతుంటుంది దాంట్లో. దాంట్లో పడ్డామనుకో కథం ఈ తరం వాళ్ళు చనిపోతారు. నాకు చాలా భయం అవుతుంది గాయ్స్ ఈ బావి చూస్తుంటే, ఎందుకంటే చుట్టూరు ముట్టూరు ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయి చుట్టూరు ముట్టూరుగా. ఇది ఒకసారి లోతు చూడండి మొత్తం కిందికి, హైట్ ఉంది చూసినారా, అది చూడు కిందికి ఉంది మొత్తం. అంటే ఇంకెంత లోతు ఉంటుందో మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి. అంటే ఇంక లోతు అయితే అస్సలు ఉండదు అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు లోతు ఉండదని చెప్పేసి అట్లనే దిగుకుంటా కిందికి పోయినాం అనుకో కథం దాంట్లోకి వెళ్ళిపోతాం గైస్. ఒక అడవి కనిపిస్తుంది చూడు, దాని మీద నుంచే కిందికి దుంకుతుండే అప్పట్లో. మస్తు లోతుంటుంది ఇది, అందుకోసం ఆ కడీలు పెట్టుకున్నాను, మీకు ఐడియా ఉండొచ్చు గైస్. ఇంకొకటి 4th బావి చూపెడతాను, అదైతే చాలా డేంజర్గా ఉంటుంది కదా. ఇక బ్యాంబూ స్టిక్స్ లీవ్స్ ఇవి గ్రీన్ ఉంది కదా, ఇవే ఎండిపోయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి అవుతాయి. ఇది చూసినారా, అదిగో చాలా రోజుల నుంచి ఉన్నట్టుంది, పడిపోయింది కింద. ఇగో ఇంత పెద్ద ఉంది కదా బ్యాంబూ స్టిక్స్, ఇవి చూడండి ఇంత చాలా పెద్ద ఉంది కదా, హైట్ అయితే చాలా పెద్దగా పెరిగిపోయినాయి. ఇవైతే ఇంకా చాలా పెద్దగా ఉంది. వాటర్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో వాటర్, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎక్కడికైనా వాటర్ రానికి ఛాన్స్ లేదు.